అవును శివ, నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావు? నెలకు 10,000 సంపాదిస్తానా. మరి నీకు పెళ్ళయింది కదా, సరిపోతున్నాయా? ఇప్పుడు నేను ఉండేది బస్ స్టాండ్ పక్కన ఓ చిన్న ఇంట్లో అన్న. 2 రూములు, నెలకు 3,000. పిల్లోడు గవర్నమెంట్ స్కూలు, నెలకు సినిమా కంపల్సరీ. మొత్తం ఖర్చులని పోగా 2,000 మిగులుతాయి. అవి నా భార్యకి ఇస్తాను, ఆమెమో డాక్టర్ గ్రూప్లో పొదుపు చేస్తుంది. అంతే, ఇంకేముంటాయన్నా. కొంచెం బండించన్నా. ఆ. అవును శివ, నీకు ఎప్పుడైనా లైఫ్లో సెటిల్ అవ్వలేదే అని బాధ కలిగిందా? ఇంకేం సెటిల్ కావాలన్నా, హ్యాపీగానే ఉన్నా కదా. నా లైఫ్ బాగుంది. ఇది కాకుండా వేరే ఏ పని చేయమన్నా నేను చేయలేనన్నా. అయినా నచ్చింది చేయడంలో ఉన్న ఆ థ్రిల్లే వేరన్నా. పాన్ డబ్బా పెట్టుకోవడంలో కాదు, పాన్ కట్టడంలో ఆనందం ఉంటుంది. నాకు కూడా అంతే అన్న. ఈ గుడ్డు పెట్టుకోవడంలో కాదు, ఈ కొట్టడంలో ఉంది ఆనందం. అట్లా ఒక్కో పనిలో ఒక్కో కళాత్మకత ఉంటుంది, మనసుకు తృప్తి ఉంటుంది. కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకేంటి సంగతులు? అవును, ఎలా ఉందన్న ఈ డ్రైవింగ్ లైఫ్? సూపర్ తమ్ముడు. లాంగ్ డ్రైవింగ్ లో ఉన్న కిక్కే వేరు. మొన్న నేను మా సారు మెడ్రాస్ వెళ్ళినాం. మెడ్రాస్ లో అదే రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఉన్నాడు కదా, ఆయన షూటింగ్. మా సార్కి ఆ ప్రొడ్యూసర్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందులో సమంత హీరోయిన్ ఫోటోలు కూడా దిగిన చూడు. అన్నా, నీకు లైఫ్ లో సెటిల్ అయి ఉంటే బాగుండని ఎప్పుడైనా అనిపించిందా? సెటిల్మెంటా అంటే ఏంటి తమ్ముడు? మీరు డబ్బు సంపాదించలేదని ఎప్పుడైనా బాధపడ్డారా? చూడు బాబు, ఈ ప్రపంచంలో 2 విషాదాలున్నాయి. 1 డబ్బు లేకపోవటం, 2 డబ్బు ఉండటం. ఇక్కడ డబ్బు ఉన్నా లేకపోయినా మనిషికి బాధ కామన్. అందుకే డబ్బు గురించి నేను అసలు పట్టించుకోను. సంతోషంగా ఉండటమే జీవితం.